అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 5 అల్ మాయిదా 11-30 ఆయాతులు. అల్ మాయిదా అనగా ఆహార పదార్థాలు నిండి ఉన్న పళ్ళెం. ఆయత్ నంబర్ 11. విశ్వాసులారా, అల్లా మీకు చేసిన ఉపకారాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు ఒక జాతి వారు మీపై చేయి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అల్లా వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. విశ్వాసులు నమ్ముకోవాల్సింది కూడా అల్లాహ్నే. ఈ ఆయత్ నేపథ్యంపై ఖురాన్ వ్యాఖ్యాతలు పలు సంఘటనలను పేర్కొన్నారు. ఉదాహరణకు, ఒక పల్లెటూరి బైతు జరిపిన దాడి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక ప్రయాణం నుండి తిరిగి వస్తూ దారిలో ఒక వృక్షం క్రింద విశ్రమించారు. ఖడ్గం వృక్షానికి వేలాడుతూ ఉంది. ఆ వ్యక్తి ఖడ్గం తీసుకొని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై విరుచుకుపడ్డాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నా బారి నుండి నిన్ను రక్షించగల వారెవరో చెప్పుకో అన్నాడు. అల్లాహ్ అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశాంతంగా బదులిచ్చారు. ఆ సమాధానం విన్నంతనే అతని చేతిలోని ఖడ్గం జారి క్రింద పడింది. మరికొంతమంది కథనం ప్రకారం కాబ్ బిన్ అష్రఫ్ బృందం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన సహచరులకు కీడు తలపెట్టింది. మోసంతో హాని కలిగించాలని కుట్ర పన్నింది. కానీ అల్లాహ్ ఈ దుష్ట పన్నాగం నుంచి తన ప్రవక్తను కాపాడాడు. వేరొక కథనం ప్రకారం ఒక ముస్లిం చేతిలో పొరపాటున 2 ఆమీర్ తెగకు చెందిన మనుషులు హతమార్చబడ్డారు. యూద తెగ అయిన బనూ నజీర్తో జరిగిన ఒప్పందం ప్రకారం రక్త పరిహారం, దియత్ చెల్లించే విషయంలో వారి నుంచి తీసుకోవాల్సిన సహాయ సహకారాల గురించి మాట్లాడటానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కలిసి అక్కడికి వెళ్ళారు. యూదులతో సంప్రదింపులు జరిపే ఉద్దేశంతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గోడకు ఆనుకుని కూర్చున్నారు. ఆ గోడ పైనుంచి తిరుగుల రాయిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై పడేయాలని యూదులు కుట్ర పన్నారు. అయితే అల్లాహ్ వహీ ద్వారా ఈ సంగతిని తన ప్రవక్తకు తెలియజేశాడు. ఈ సంఘటనలన్నిటి తర్వాత అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసి ఉండవచ్చు. ఎందుకంటే ఒక్కో ఆయతు అవతరణ వెనుక ఒకటి కన్నా ఎక్కువ కారణాలు, పరిస్థితులు ఉండవచ్చు. ఆయత్ నంబర్ 12. అల్లాహ్ ఇజ్రాయెల్ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే 12 మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లాహ్ వారితో ఇలా అన్నాడు, నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాత్ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ వారిని గౌరవించి వారికి సహాయపడితే, అల్లాహ్కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే, నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం సవాఉస్సబీల్ నుంచి తప్పిపోయాడు. అల్లాహ్ ఇంతకుముందు ఆయతుల్లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తాను విశ్వాసుల నుంచి తీసుకున్న ఒప్పందాన్ని, ప్రమాణాన్ని నెరవేర్చమని వారికి గట్టిగా తాకీదు చేశాడు. సత్యాన్ని స్థాపించమని, న్యాయానికి కట్టుబడి సాక్ష్యం చెప్పమని ఆదేశించాడు. తరువాత తాను వారిపై కురిపించిన భౌతిక, ఆధ్యాత్మిక వరాలను గుర్తు చేశాడు. ముఖ్యంగా తాను వారిని సత్యధర్మంపై, రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించిన సంగతి, వీటన్నింటినీ ప్రస్తావించిన తర్వాత అల్లాహ్ ఇజ్రాయిల్ వంశం వారి నుంచి తీసుకున్న వాగ్దానాన్ని, ప్రమాణాన్ని గురించి పేర్కొంటున్నాడు. ఆ ప్రమాణాన్ని వారు నెరవేర్చలేకపోయారు. అల్లాహ్ ఈ ఉదాహరణ ద్వారా ముస్లింలను పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. బనీ ఇజ్రాయిల్లోని అధిక సంఖ్యాకుల మాదిరిగా ఒప్పందాన్ని ఉల్లంఘించి విర్రవీగకండి అని ముందుగానే అప్రమత్తం చేస్తున్నాడు. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం జబాబిరహ్ ఆజానుబాహులతో యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు తన జాతి ప్రజలకు చెందిన 12 తెగలపై 12 మంది కావలి వాళ్లను, నకీబ్లను నియమించారు. ఆయా తెగలను యుద్ధం కోసం సమాయత్తపరచటం, వాటికి మార్గదర్శకత్వం వహించటం, వారి వ్యవహారాలను చక్కదిద్దటం ఈ నకీబ్ల నాయకుల బాధ్యతగా నిర్ణయించారు. ఆయత్ నంబర్ 13. ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని శపించాము. వారి హృదయాలను కఠినం చేశాము. తత్కారణంగా వారు పదాలను వాటి అసలు స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మరచిపోయారు. ఓ ప్రవక్త, వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది.
అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటి వారు కారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించే వారిని అమితంగా ప్రేమిస్తాడు. ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన మీదట కూడా ఇజ్రాయెల్ సంతతి వారు ఆడిన మాట తప్పారు. అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని భంగపరిచారు. ఫలితంగా వారు దేవుని శాపానికి గురయ్యారు. ఈ శాపం మూలంగానే వారి హృదయాలు పాషాణ హృదయాలైపోయాయి. అందువల్లనే సత్యామృతాన్ని అవి ఆస్వాదించలేకపోయాయి. దైవ ప్రవక్తల దయ, జాలి, కరుణ లాంటి ప్రవచనాలకు ఆ కరకు గుండెలు కరగలేదు. పైగా వారు దైవ వచనాలలో ప్రక్షిప్తాలకు మార్పులు చేర్పులకు పాల్పడడం మొదలెట్టారు. వాస్తవిక విషయాలకు వక్రభాష్యం చెప్పసాగారు. అసలు విషయం ఏమిటంటే వారి మనసుల్లో వక్రత వచ్చేసింది. వారి నిర్భయం, నిర్లక్ష్య వైఖరి నానాటికి పెరిగిపోయింది. ఫలితంగా వారు అల్లాహ్ వాక్యాలలో సైతం ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు మొదలెట్టారు. యూదుల ఈ వైఖరి ముస్లింలకు కనువిప్పు కావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ముస్లింలు సైతం కఠిన మనస్కులుగా తయారవుతున్నారు. దైవ వచనాలకు వక్రభాషం చెప్పే దుర్గుణం వారిలోనూ చోటు చేసుకుంటుంది. అజ్ఞానుల సంగతటుంచండి. జ్ఞానులు, బుద్ధిజీవులు సైతం దైవానికి ఏమాత్రం భయపడకుండా దైవ వచనాలతో చెలగాటమాడుతున్నారు. ఖురాన్ సాక్షిగా వారి ముందు దైవోపదేశం చేసిన వారి కరకు గుండెలు కరగటం లేదు. తాము పాల్పడిన అత్యాచారాలపై వారు పశ్చాత్తాప భావంతో సిగ్గుపడటం లేదు. తాము సృష్టించే బిద్అత్ల కోసం, ధర్మానికి తాము చెప్పదలిచే సరికొత్త వ్యాఖ్యానాల కోసం వారు దివ్య వచనాలకు తప్పుడు అర్థాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. దైవం మన్నించుగాక. ఇది మూడవ దుష్పరిణామం. దైవాదేశాలను అమలుపరిచే విషయంలో వారు కనబరిచిన అలసత్వం, నిర్లక్ష్యం మూలంగా వారు ధార్మికంగా అధోగతి పాలయ్యారు. వారి మదిలో సకారాత్మక ఆలోచనలు కొరవడ్డాయి. వారి భావాలలో స్థిరత్వం, నిలకడ లోపించాయి. మొత్తం మీద వారు సన్మార్గానికే దూరమైపోయారు. అంటే మోసం, దగ, అప్పగింతల్లో ద్రోహం, కుట్రలు, కుతంత్రాలు వారి నడవడికలో అంతర్భాగాలైపోయాయి. వాటికి సంబంధించిన సంఘటనలు అనుదినం మీ ముందుకు వస్తుంటాయి. ఆ కొద్దిమంది గ్రంథవహులలోని వారే. వారు అల్లాహ్ను విశ్వసించి ముస్లింలయ్యారు. వారి సంఖ్య 10కి లోపే ఉంది. పోరాడేందుకు అనుమతి లేని కాలంలో ఈ మన్నింపుల వైఖరి గురించి తాకీదు చేయబడింది. ఆ తర్వాత కొంతకాలానికి దీని స్థానంలో అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని వారితో యుద్ధం చేయండి అన్న తౌబా సూరా 29వ వాక్యం అవతరించింది. అయితే కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం మన్నింపుల వైఖరిని అవలంబించండి అన్న ఆజ్ఞ రద్దు కాలేదు. పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దైవోపదేశాన్ని సైతం అవలంబించవచ్చు. యుద్ధం ద్వారా లభించే ప్రయోజనాలే ఒక్కోసారి ఈ మన్నింపుల ద్వారా కూడా ప్రాప్తిస్తాయి. ఆయత్ నంబర్ 14. తమను తాము నసారా, క్రైస్తవులుగా చెప్పుకునే వారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము. అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధాన్ని, విద్వేషాలను తగిలించాము. అవి ప్రళయ దినం వరకు ఉంటాయి. వారు చేస్తూ ఉండిన పనులన్నింటినీ అల్లా త్వరలోనే వారికి తెలియజేస్తాడు. అరబ్బీలో నసారా అని ఉంది. అంటే క్రైస్తవులని దాని అర్థం. అసలు నసారా అనే పదం నుస్రత్ నుంచి వచ్చింది. నుస్రత్ అంటే సహాయం అని అర్థం. దైవ ధర్మం విషయంలో మీలో నాకు సహాయపడేవారెవరు అన్న ఈసా అలైహిస్సలాం ప్రశ్నకు సమాధానంగా చిత్తశుద్ధి గల కొంతమంది అనుచరులు నహ్ను అన్సారుల్లాహ్, మేము అల్లాహ్కు సహాయకులం అంటూ ముందుకు వచ్చారు. ఈ నస్రానీలు, క్రైస్తవులు కూడా యూదుల మాదిరిగా గ్రంథబహులే. వీళ్ళ నుంచి కూడా అల్లాహ్ ప్రమాణం తీసుకున్నాడు. కానీ తరువాత వారు కూడా ఈ ఒప్పందానికి ఖాతరు చేయలేదు. తత్ఫలితంగా వీళ్ళ హృదయాలు కూడా ప్రభావరహితం అయిపోయాయి. వీళ్ళ నడవడిక భావితరాలకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయం కాకుండా పోయింది. అల్లాహ్కు ఇచ్చిన మాట పట్ల వీరు చూపిన విముఖత మూలకంగానూ, ఆచరణ లోపించిన ప్రవర్తన కారణంగానూ అల్లాహ్ వారి మధ్య సదవగాహన, సఖ్యత లేకుండా చేశాడు. ఇది ప్రళయం వరకు ఉంటుంది. నేడు క్రైస్తవంలో అనేక వర్గాలున్నాయి. ఒకరి పొడ ఇంకొకరికి గిట్టదు. వారు పరస్పరం వైరభావం కలిగి ఉంటారు. ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారి ప్రార్థనాలయంలో ప్రార్థన చేయరు. శోచనీయమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజం కూడా ఇలాంటి వైమనస్యానికి లోనై ఉంది. వారిలోనూ అనేక అభిమతాలు గలవారున్నారు. ఒకరి అభిమతం ఇంకొకరికి పడదు. వారి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. ఒకరింకొకరిని విరోధులుగా చూసుకుంటారు.
ఇదంతా చూస్తుంటే పూర్వం క్రైస్తవులకు పడిన శిక్ష ముస్లింలపై కూడా పడిందేమో అని అనిపిస్తుంది. అల్లాహ్ మనపై దయచూపుగాక. ఆయత్ నంబర్ 15. ఓ గ్రంథబహులారా, మీ వద్దకు మా ప్రవక్త సల్లల్లాహు సల్లం వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు, మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్ తరపు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది, అంటే స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. అంటే తౌరాతు, ఇంజీలు, బైబిలు గ్రంథాలలో వారు తమ మనోవాంఛలకు అనుగుణంగా చేసిన ప్రక్షిప్తాలను, తారుమారు చేసిన ఆజ్ఞలను వారు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించేవారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలాంటి కీలకమైన విషయాలను స్పష్టంగా విడమర్చి చెప్పారు. ఉదాహరణకు శిలాశిక్ష విషయంలో వారు ఆడిన దాగుడు మూతలు ఇందుకు ఒక నిదర్శనం. హదీసులలో ఇది వివరంగా వచ్చింది. జ్యోతి, నూర్ అన్న స్పష్టమైన గ్రంథం, కితాబుం ముబీన్ అన్న ఇక్కడ ఖురాన్ అని భావం. ఈ గ్రంథం ద్వారా అల్లాహ్ మానవులకు సన్మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తున్నాడు. అరబ్బీలో నూరున్ వ కితాబుం ముబీన్, జ్యోతి మరియు స్పష్టమైన గ్రంథం అని వచ్చింది. ఇక్కడ మరియు అన్న పదం జ్యోతి, స్పష్టమైన గ్రంథం రెండూ వేర్వేరు వస్తువులను సూచించటానికి రాలేదు. నిజానికి ఇక్కడ మరియు అన్న పదం జ్యోతి అంటే ఏమిటో వివరించటం కోసం ఉపయోగించబడింది. అది స్పష్టమైన గ్రంథమని విశదీకరిస్తుంది. దీనిని అరబ్బీలో అత్వె తఫ్సీరీ అంటారు. ఈ వివరణకు నిదర్శనం కూడా లేకపోలేదు. అదేమిటంటే దీని తర్వాతి వాక్యంలో యహదీ బిహిల్లాహ్, అల్లాహ్ దీని ద్వారా మార్గం చూపుతాడని చెప్పబడింది. ఒకవేళ జ్యోతి, స్పష్టమైన గ్రంథం రెండూ వేర్వేరు వస్తువులు అయి ఉన్నట్లయితే తర్వాతి వాక్యంలో యహదీ బిహిమల్లాహు, అల్లాహ్ ఆ రెండింటి ద్వారా లేక వాటి ద్వారా సన్మార్గం చూపుతాడని చెప్పాల్సింది. ఒకవేళ జ్యోతి, స్పష్టమైన గ్రంథం రెండూ వేర్వేరు వస్తువులు అయినట్లయితే తరువాతి వాక్యంలో యహదీ బిహిమల్లాహు, అల్లాహ్ ఆ రెండింటి ద్వారా లేక వాటి ద్వారా సన్మార్గం చూపుతాడని చెప్పాల్సింది. కానీ ఆ తర్వాతి వాక్యంలో అలా లేదు. దీని ద్వారా బోధపడేదేమిటంటే ఈ వాక్యంలోని జ్యోతి, స్పష్టమైన గ్రంథం రెండూ వేర్వేరు వస్తువులు కావు, రెండూ ఒక్కటే, అదే ఖురాన్. దీనికి విరుద్ధంగా ఇక్కడ నూర్, జ్యోతి అంటే మహాప్రవక్త సల్లల్లాహు సల్లం అని, గ్రంథం అంటే ఖురాన్ అని కొందరు చేసిన వ్యాఖ్యానం సరైంది కాదు. ముఖ్యంగా బిద్దతీలు ఈ విధంగా వాదిస్తారు. మహాప్రవక్త సల్లల్లాహు సల్లం విషయంలో వారు నూరిమ్మెన్ నూరిల్లాహి, అల్లాహ్ జ్యోతిలో అంతర్భాగం అనే దృక్పథానికి రూపకల్పన చేశారు. మహాప్రవక్త సల్లల్లాహు సల్లం మానవ మాత్రులన్న విషయాన్ని నిరాకరించారు. తమ స్వకల్పిత విశ్వాసానికి అనుకూలంగా వారు అల్లాహ్ అన్నిటికన్నా ముందు దైవ ప్రవక్త కాంతిని సృజించి ఆ కాంతి ద్వారా సమస్త జగతిని సృష్టించాడన్న హదీసును ఆసరాగా తీసుకుంటారు. మరి చూడబోతే ప్రామాణిక హదీసు సంకలనాలలో ఎక్కడా ఈ హదీసు కనిపించదు. కాగా ఇది తిర్మిజీ మరియు అబూదావుద్ గ్రంథాల్లోని అల్లాహ్ ప్రప్రథమంగా కలమును సృష్టించాడు అన్న మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ప్రవచనానికి విరుద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విఖ్యాత హదీసువేత్త అల్బానీ ఇలా రాశారు: అల్లాహ్ ప్రప్రథమంగా కలమును సృష్టించాడు అన్న ఈ హదీసు ప్రామాణికమైనది. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు. అంతేకాదు, జనుల్లో ప్రాచుర్యం పొంది ఉన్న ఓ జాబీర్, అల్లాహ్ మొట్టమొదటగా నీ ప్రవక్త జ్యోతిని సృష్టించాడు అన్న హదీసు మిథ్య అని చెప్పటానికి కూడా పై హదీసు ఒక ప్రబల తార్కాణం. తాలీఖాతుల్ మిష్కాత్, మొదటి సంపుటి 34వ పేజీ. ఆయత్ నంబర్ 16. దాని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు. ఆయత్ నంబర్ 17. అల్లాహ్ అంటే మరియం పుత్రుడైన మసీహే అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ అల్లాహ్ మరియం పుత్రుడైన మసీహ్ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులను నాశనం చేయదలిస్తే ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమి ఆకాశాలలోనూ వాటి మధ్యలోనూ ఉన్న వాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు. ఈ ఆయతులో అల్లాహ్ తన సంపూర్ణ ఆధిపత్యాన్ని, అసాధారణమైన తన అధికారాన్ని గురించి ప్రస్తావించాడు. క్రైస్తవుల త్రిత్వ విశ్వాసాన్ని, మెస్సయ్య దేవుడు అన్నవారి మూఢనమ్మకాన్ని
ఖండించడం దీని అసలు ఉద్దేశం. పూర్వం క్రైస్తవుల్లో ఒక వర్గం యాకూబియా మాత్రమే యేసుక్రీస్తును దైవంగా భావించేది. కానీ ప్రస్తుతం క్రైస్తవుల్లో దాదాపు అన్ని వర్గాలు ఏదో ఒక విధంగా యేసుక్రీస్తును దైవంగా భావించి కొలుస్తున్నాయి. ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో 3 దైవాల భావన వేళ్ళూనుకుంది. అయితే ఏ ప్రవక్తనైనా దైవంగా గాని, దైవాంశ సంభూతుడుగా గాని ఖరారు చేసి ఆ విధంగా కొలవటం పచ్చి కుఫ్ర్, దైవ తిరస్కారమని ఈ సందర్భంగా ఖురాన్ తేటతెల్లం చేస్తుంది. క్రైస్తవులు దైవ ప్రవక్త యేసు మసీహ్ను దైవంగా ఖరారు చేసి ఈ రకమైన అవిశ్వాసానికి ఒడిగట్టారు. అలాగే మరే వర్గం వారైనా ఏ ప్రవక్తనైనా సరే ప్రవక్త పదవి నుంచి, మానవత్వ స్థాయి నుంచి తొలగించి అమాంతం దైవత్వపు పీఠంపై కూర్చోబెడితే వారు కూడా అవిశ్వాసుల సరసనే నిలబడతారు. ఫనౌజు బిల్లాహి మిన్ హాజిహిల్ అకీదతిల్ ఫాసిదతి. ఆయత్ నంబర్ 18. మేము అల్లా పుత్రులం, ఆయనకు ప్రేమైన వారమని యూదులు, క్రైస్తవులు, నస్రానీలు అంటారు. ఓ ప్రవక్త, వారినిలా అడుగు, మరైతే మీ పాపాలకు గాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమి ఆకాశాలలోనూ వాటి మధ్యనూ ఉన్న వాటన్నింటిపై అధికారం అల్లాహ్దే. ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది. యూదులు ఉజైర్ను దేవుని కుమారుడుగా ఖరారు చేయగా, క్రైస్తవులు ఈసా యేసును దేవుని కుమారుడని అన్నారు. తాము కూడా దేవుని మానస పుత్రులమని చెప్పుకున్నారు. వారు దేవుని కుమారులను చెప్పలేదని, దేవుని కుమారుల అనుయాయులం, అత్బావ్ అబ్నాయిల్లాహి అని చెప్పుకున్నారని కొంతమంది వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య తేడా పెద్దగా లేదు. ఆ రెంటిలో ఏ మాట చెప్పినా దేవుని పట్ల వారికి గల విశ్వాసం ఎటువంటిదో బహిర్గతమవుతూనే ఉంది. యూదుల, క్రైస్తవుల మాటలు ఏమాత్రం పసలేదన్న దానికి ఇది నిదర్శనం. ఒకవేళ మీరు నిజంగానే అల్లాహ్కు ప్రీతిపాత్రులై ఉంటే మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు. మీరు దైవానికి ప్రేమైన వారై ఉంటే మీరు తలచిందల్లా చేయటానికి మీకు స్వేచ్ఛ ఉండేది. మీ తప్పులను గురించి దేవుడు మిమ్మల్ని నిలదీసేవాడు కాదు. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు. మీ పాపాలకు ప్రతిగా అల్లాహ్ మిమ్మల్ని కఠినాతి కఠినంగా శిక్షిస్తున్నాడు. అంటే మీరు ఆయనకి ప్రీతిపాత్రులు కారనేగా అర్థం. అల్లాహ్ వట్టి వాదనల ఆధారంగా తీర్పు చేయడు. విశ్వాసం, ఈమాన్, ఆచరణ, అమల్, భక్తి, తక్వా ఆధారంగా ఆయన మనుషుల వ్యవహారాలపై నిర్ణయం గైకొంటాడు. ఇహపర సాఫల్యాలు రెండూ వీటిపైన ఆధారపడి ఉంటాయి. ఈ క్షమించటమైనా శిక్షించటమైనా దేవుని సంవిధానం ప్రకారమే జరుగుతుంది. అదేమిటంటే విశ్వాసులు క్షమాపణకు అర్హత పొందగా అవిశ్వాసులు శిక్షకు పాత్రులవుతారు. కనుక ఓ గ్రంథవహులారా, మీరు కూడా అందరిలాంటి మానవులే. మరలాంటప్పుడు ఇతర మనుషులకు భిన్నంగా మీ పట్ల ప్రత్యేక వ్యవహారం ఎలా జరుగుతుంది? ఆయత్ నంబర్ 19. గ్రంథవహులారా, ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమర్చి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్నమాట మీరు అనకుండా ఉండేందుకు గాను ఈ ఏర్పాటు జరిగింది. అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. ఈసా అలైహిస్సలాంకి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారికి మధ్య దాదాపు 570 లేక 600 సంవత్సరాల వ్యవధి ఉంది. ఇది సంధికాలం, ఫత్రాగా పరిగణించబడుతుంది. ఈ సంధికాలం తరువాత మేము మా అంతిమ సందేశహరుణ్ణి మీ వద్దకు పంపించాము. లేకపోతే మా వద్దకు శుభవార్తాహరుడు గాని, హెచ్చరిక చేసేవాడు గాని రాలేదే అని మీరు మాట మార్చే అవకాశం ఉంది. కనుక నేను మీకు సాకులు చెప్పే అవకాశం ఇవ్వదలుచుకోలేదని అల్లాహ్ గ్రంథవహుల్ని ఉద్దేశించి చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 20. మూసా తన జాతి వారిని ఉద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త మననం చేసుకోండి. ఆయన మీలో ప్రవక్తల్ని నియమించాడు, మిమ్మల్ని రాజులుగా చేశాడు, లోకవాసులలో ఎవరికీ ప్రసాదించిన దానిని మీకు ప్రసాదించాడు. దైవ ప్రవక్తల్లో చాలామంది బనీ ఇజ్రాయెల్ నుంచే నియుక్తులయ్యారు. ఈ పరంపర ఈసా అలైహిస్సలాం వరకు సాగింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం మాత్రం ఇస్మాయిల్ సంతతికి చెందినవారు. అలాగే ఇజ్రాయిల్ సంతతికి చెందినవారు ఎంతోమంది భూమండలంలో రాజ్యాలను ఏలారు. కొంతమంది ప్రవక్తలకు సైతం రాజ్యాధికారం లభించింది.
దావూద్ అలైహిస్సలాం గారి రాజ్యాధికారం ఇందుకు ఒక ఉదాహరణ. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే ప్రవక్త పదవిలాగే రాజరికం కూడా దేవుని మహదనుగ్రహమే. కాబట్టి రాజకీయాన్ని, అధికారాన్ని చెడు అంశంగా భావించడం సమంజసం కాదు. రాజ్యాధికారమే గనక స్వతహాగా చెడ్డ వస్తువు అయి ఉంటే దేవుడు ప్రవక్తల్ని రాజులుగా చేసేవాడే కాదు. పరిపాలన చేయటం మంచిది కాదనుకుంటే అల్లాహ్ దీన్ని తన అనుగ్రహంగా పేర్కొనేవాడే కాదు. రాజరికం గాని, రాజకీయాలు గాని స్వతహాగా చెడ్డవి కావు. వాటిని ఏలే వారిలో ఉన్న చెడుగు మూలంగా వాటికి చెడ్డ పేరు వచ్చింది. ఈ చెడ్డ పేరును అంటగట్టడంలో పాశ్చాత్య ప్రజాస్వామిక ధ్వజవాహకులు కూడా ప్రముఖ భూమికను పోషించారు. వారు స్వయంగా ప్రపంచ రాజకీయాలు నడుపుతూనే ప్రాచ్యుల మదిలో రాజకీయాల పట్ల ఏవగింపును, జుగుప్సను నాటే ప్రయత్నం చేశారు. మొత్తం మీద రాజరికం గాని, ఏకసత్తాక పరిపాలన గాని, పరిపాలకుడు గనక దైవభీతిపరుడు, న్యాయశీలుడైన పక్షంలో ప్రజాస్వామిక వ్యవస్థ కన్నా మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఇజ్రాయిల్ సంతతికి వసగిన అసంఖ్యాకమైన వరాలను దేవుడిక్కడ జ్ఞాపకం చేయిస్తున్నాడు. ఉదాహరణకు మన్, సల్వా అనే ఆహార పదార్థాల అవతరణ, మేఘాల ఛాయ, ఫిరోన్ బారి నుంచి రక్షించటానికి వారి కోసం సముద్రంలో మార్గం ఏర్పరచటం మొదలగునవి. ఈ రకంగా ఈ జాతి ఆధిక్యత దైవానుగ్రహాల దృష్ట్యా తన కాలంలో ఇతర జాతుల కన్నా ఎంతో ముందంజలో ఉండేది. అయితే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవించిన తరువాత ఈ శ్రేష్ఠత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచర సమాజానికి లభించింది. మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు అని దేవుడు వారికి కితాబిచ్చాడు. సూరా ఆలి ఇమ్రాన్ 110. అయితే ఈ శ్రేష్ఠత ఒక షరతుతో ముడిపడి ఉంది. ఈ షరతు కూడా ఈ ఆయతులోనే తెలియజేయబడింది. మీరు ప్రజలకు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, దైవాన్ని విశ్వసిస్తారు. కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ ముస్లింలకు ఈ పని చేసే సద్బుద్ధిని వసగి వారు నిజంగానే శ్రేష్ఠ సమాజంగా విరాజిల్లే అవకాశం ప్రసాదించుగాక. ఆయత్ నంబర్ 21. నా జాతి వారలారా, అల్లాహ్ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు. ఇస్రాయిల్ సంతతికి మూల పురుషుడైన యాకూబ్ అలైహిస్సలాం బైతుల్ మక్దీస్లో ఉండేవారు. అయితే యూసుఫ్ అలైహిస్సలాం ఈజిప్టులో నాయకత్వం వహిస్తున్నప్పుడు ఇజ్రాయిల్ సంతతి వారు ఈజిప్టుకు తరలిపోయారు. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని ఫిరోన్ బెడద నుంచి కాపాడేందుకు రాత్రికి రాత్రి అక్కడి నుంచి తరలించేదాకా వారు అక్కడే నివాసం ఉండేవారు. ఆ రోజుల్లో బైతుల్ మక్దీస్పై అమాలికా జాతి అధికారం ఉండేది. అదొక వీరజాతి. వారిలో శౌర్యం, పరాక్రమం మెండుగా ఉండేవి. మళ్ళీ బైతుల్ మక్దీస్ ప్రదేశంలోకి వెళ్ళి స్థిరపడాలని దైవ ప్రవక్త మూసా నిశ్చయించుకున్నారు. దానికోసం అమాలికా జాతితో పోరాడటం తప్ప మార్గాంతరం లేదు. కాస్త ధైర్యం చేసి ఆ పవిత్ర క్షేత్రంలోకి ప్రవేశిస్తే దేవుని తోడ్పాటుతో అది తమ వశం అవుతుందని మూసా అలైహిస్సలాం శుభవార్త అందించారు. అయినా సరే అమాలికాతో పోరాడటానికి ఇజ్రాయిల్ సంతతి వారు సాహసించలేదు. అంటే తన మార్గంలో పోరాడిన పక్షంలో అల్లాహ్ ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన విజయం, సహాయాలన్నమాట. వెన్నుచూపి మరలకండి అంటే పోరాటం పట్ల విముఖత చూపరాదని భావం. ఆయత్ నంబర్ 22. దానికి వారిలా బదులిచ్చారు, మూసా, అక్కడ మహాబలవంతులున్నారు. వారక్కడి నుంచి వెళ్ళిపోనంత వరకు మేము అందులో ప్రవేశించేది లేదు. ఒకవేళ వారు వెళ్ళిపోతే మాత్రం మేము తప్పకుండా అందులోకి ప్రవేశిస్తాము. అమాలికా జాతి శౌర్య పరాక్రమాలకు ఇజ్రాయెల్ సంతతి వారు జడుసుకున్నారు. ఈ కారణంగా తొలి దశలోనే వారు చేతులెత్తేశారు. ఆ సమయంలో వారు దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం మాటను లక్ష్య పెట్టకపోవటమే గాక దేవుని వాగ్దానంపై కూడా వారికి నమ్మకం లేకుండా పోయింది. ఆయత్ నంబర్ 23. అప్పుడు అల్లాహ్కు భయపడే వారిలో ఆయన అనుగ్రహం పొందినిద్దరు ఇలా అన్నారు, మీరు వారిని ఎదుర్కోవటానికి కనీసం ద్వారం లోపలికైనా ప్రవేశించండి. మీరు లోపలికి ప్రవేశిస్తే చాలు, మీరే ఆధిక్యత పొందుతారు. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్నే నమ్మండి. మూసా అలైహిస్సలాం జాతి ప్రజలలో ఆ ఇద్దరు మాత్రమే నిజభావంలో విశ్వసనీయులుగా, నిజాయితీపరులుగా నిరూపించుకున్నారు. వారికి దైవ సహాయం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. కాస్తంత ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత దైవ సహాయం ఎలా లభిస్తుందో మీరే చూద్దురు గాని అంటూ వారు తమ తోటి వారికి నచ్చచెప్పడానికి సాయశక్తులా ప్రయత్నించారు.
ఆయత్ నంబర్ 24. కానీ ఈ మాటల్ని వారు లక్ష్యపెట్టలేదు. ఓ మూసా, వారు అక్కడ ఉన్నంత వరకు మేము సుతరాము అక్కడికి వెళ్ళబోము. నువ్వు నీ ప్రభువు పోయి ఉభయులు వారితో పోరాడండి, మేమిక్కడే కూర్చుని ఉంటామని వారు చెప్పారు. కానీ ఎంత నచ్చజెప్పినా ఇజ్రాయిల్ సంతతి వారికి కనువిప్పు కాలేదు. వారు కీలక సమయంలో పిరికి పందలుగా ప్రవర్తించారు. అమర్యాదను, మొండితనాన్ని ప్రదర్శించారు. నువ్వు నీ ప్రభువు ఇద్దరూ కలిసి పోరాడండి అంటూ తమ నిర్లక్ష్య ధోరణిని, సోమరితనాన్ని వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా బద్రు యుద్ధాన్నే తీసుకోండి. పోరాడేవారు చాలా కొద్దిమందే అయినప్పటికీ, తగు ఆయుధ సామగ్రి లేకపోయినప్పటికీ సహాబీలు ఎలాంటి సాకులు చెప్పకుండా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆదేశాన్ని శిరసావహిస్తూ యుద్ధరంగానికి తరలివచ్చారు. ఆ సందర్భంగా వారు ఇలా అన్నారు: దైవ ప్రవక్త, మూసా జాతి వారు మూసాకు పెడసరిగా సమాధానం ఇచ్చినట్లుగా మేము ఇవ్వము. ఆయత్ నంబర్ 25. అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: ప్రభూ, నాకు నా స్వయం పైన, నా సోదరునిపైన మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు మమ్మల్ని, ఈ అవిధేయులను వేరు చెయ్యి. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం గారి ఈ వినతిలో తన జాతివారి విషయంలో ఒకంత నిస్సహాయ స్థితి, ఒకంత తెగత్రెంపుల ఆలోచన రెండూ తొణికిసలాడుతున్నాయి. ఆయత్ నంబర్ 26. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ఇక ఈ భూమి వారి కోసం 40 సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడుతూ తిరుగుతుంటారు. కనుక నువ్వు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు. అది తీహ్ మైదానంగా పేరు మోసింది. అవిధేయత, జిహాద్ పట్ల విముఖత మూలంగా ఈ జాతి వారు 40 ఏండ్ల దాకా అక్కడే తచ్చాడుతూ ఉండవలసి వచ్చింది. ఆ స్థితిలో కూడా వారిపై మన్ సల్వ ఆహార పదార్థాలు అవతరించాయి. దానిపై కూడా వారు సంతృప్తి చెందకుండా ఒకే రకమైన ఆహారం తిని తిని మాకు మొహం మొత్తింది. మా కోసం కూరగాయలు, ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు పండించమని నీ ప్రభువును ప్రార్థించని మూసాపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మైదానంలో ఉండగానే వారిపై మేఘాల ద్వారా నీడ కల్పించబడింది. హజ్రత్ మూసా అలైహిస్సలాం తన కర్రతో కొండరాయిపై కొట్టగా 12 తెగల కోసం 12 ఊటలు చిమ్ముకొచ్చాయి. ఈ విధంగా రకరకాల అనుగ్రహాలు వారికి లభించాయి. 40 ఏండ్ల తర్వాత వారు బైతుల్ మక్దీస్లో ప్రవేశించేలా పరిస్థితులు మలచబడ్డాయి. ప్రవక్తలు తమ జాతి ప్రజల మేలును కోరుకునేవారై ఉంటారు. తాము అందజేసే సందేశాన్ని స్వీకరించి వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. దానికోసం ప్రవక్తలు అహర్నిశలు ప్రయత్నిస్తారు. ఎంత బోధపరిచినా జాతి ప్రజలు సన్మార్గం వైపుకు రాకపోతే సహజంగానే వారు మనస్తాపానికి లోనవుతారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సైతం ఇలాంటి పరిస్థితికి లోనవుతూ ఉండేవారు. దివ్య ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఈ ఆయతు చివరిలో అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాంను ఓదార్చాడు. మూసా, ప్రవక్త ధర్మాన్ని నిర్వర్తించటం వరకే నీ పని. నువ్వు ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించావు. వారి జీవితాలను తీర్చిదిద్దుతూ వారిని విజయద్వారం వరకు తెచ్చి నిలబెట్టావు. ఒకవేళ వారిప్పుడు విముఖులై, చపలచిత్తులై మూర్ఖంగా ప్రవర్తిస్తే అది నీ తప్పు కాదు. నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. ఇక ఇప్పుడు నీవు వారి పర్యవసానం గురించి చింతించవలసిన పని లేదు. ఇలాంటి సందర్భాలలో మనిషికి దుఃఖం ముంచుకు రావటం సహజం. కానీ నిన్ను ఈ విషయమై నిలదీయటం జరగదు. దేవుని దృష్టిలో నీ బాధ్యత నెరవేరిందని అల్లాహ్ చెప్పదలిచాడు. ఆయత్ నంబర్ 27. ఓ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం, ఆదం యొక్క 2 కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యథాతథంగా వినిపించు. వారిరువురు దైవానికి నజరానా సమర్పించగా వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది, మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను నేను నిన్ను చంపేస్తానన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు. ఆదం 2 కుమారులలో ఒకరి పేరు హాబిల్, మరొకరి పేరు ఖాబిల్. ఈ నజరానా లేక కుర్బానీ ఎందుకు సమర్పించబడింది అన్నది ప్రశ్న. దీని గురించి ప్రామాణికమైన ఉల్లేఖనం ఏదీ లేదు. అయితే దీని గురించి ఒక సంఘటన సుప్రసిద్ధమైంది. ఆది మానవులైన ఆదం హవ్వాల అలైహిస్సలాం కలయిక వల్ల ఒకే కాన్పులో హవ్వాకు అబ్బాయి, అమ్మాయి పుట్టేవారు. రెండో కాన్పులో కూడా ఒక అబ్బాయితో పాటు ఒక అమ్మాయి జన్మించేది. ఒక కాన్పులో పుట్టిన పిల్లల పెళ్లి మరో కాన్పులో పుట్టిన పిల్లలతో జరిపించబడేది. అయితే హాబీలుతో కలిసి పుట్టిన ఆడపిల్ల అందవికారంగా ఉండేది. కాగా కాబీలుతో కలిసి జన్మించిన అమ్మాయి మాత్రం అందగత్తె. ఆనాటి నియమాల ప్రకారం హాబీలు వివాహం కాబీలు చెల్లెలితోనూ, కాబీలు వివాహం హాబీలు చెల్లెలతోనూ జరగాలి. కానీ కాబీలు అందవికారంగా ఉన్న
హాబీలు చెల్లెలకు బదులు అందగత్తైన తన తోబుట్టువునే వివాహమాడదలిచాడు. పితామహుడైన ఆదం అలైహిస్సలాం అతన్ని ఎంతగానో నచ్చజెప్పారు. కానీ అతడు వినిపించుకోలేదు. ఎట్టకేలకు హజరత్ ఆదం ఆ సమస్యకు పరిష్కార మార్గం సూచిస్తూ దైవ సమక్షంలో కుర్బానీ ఇవ్వమని ఆదేశించారు. ఎవరి కుర్బానీ స్వీకరించబడుతుందో వారికి కాబీలు చెల్లెల్నిచ్చి వివాహం జరిపించబడుతుందని ముందుగానే చెప్పారు. ఆఖరికి హాబీలు కుర్బానీ స్వీకరించబడింది. అంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ కుర్బానీని హరించింది. ఆ విధంగా అగ్ని వచ్చి కుర్బానీని హరించటం కుర్బానీ స్వీకృతికి నిదర్శనంగా భావించబడేది. కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం హాబీలు ఒక మంచి పొట్టేలును కుర్బానీ చేయగా కాబీలు మాత్రం గోధుమ వెన్నును నజరానాగా సమర్పించాడు. అప్పుడు హాబీలు కుర్బానీ స్వీకారయోగ్యం అవటంతో అతనిపై కాబీలు అసూయ చెందాడు. ఆయత్ నంబర్ 28. నువ్వు నన్ను చంపటానికి చెయ్యెత్తినా నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్కు భయపడుతున్నాను. ఆయత్ నంబర్ 29. నువ్వు నీ పాపంతో పాటు నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరకవాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను. కానీ నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను. దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే అని అన్నాడు. నా పాపం అంటే అర్థం ఒకవేళ నేను నిన్ను హతమార్చదలిస్తే నాపై పడే పాపం అన్నమాట. హంతకునితో పాటు హతుడు కూడా నరకంలోకి పోతాడని హదీసులో ఉంది. హంతకుడు నరకానికి పోవటం ఎలాగూ సహజమే. కానీ హతుడు నరకానికి పోవటం ఏమిటి అని ప్రవక్త సహచరులు రజియల్లాహు అన్హు అడగ్గా, హతుడు కూడా తన ప్రత్యర్థిని చంపే ఉద్దేశంతోనే ఉంటాడు అని మహాప్రవక్త సల్లల్లాహు సల్లం చెప్పారు. ఆయత్ నంబర్ 30. తరువాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతన్ని హత్య చేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు. అందుకే హదీసులో అనబడింది, అన్యాయంగా ఏ హత్య చేయబడినా హంతకునితో పాటు ఆ పాపభారం ఆదం యొక్క మొదటి పుత్రునిపై కూడా వేయబడుతుంది. ఎందుకంటే హత్యా నేరానికి ప్రప్రథమంగా పాల్పడింది ఇతనే కనుక. ఇమాం ఇబ్న్ కసీర్ ఇలా అంటున్నారు, హాబీలను అన్యాయంగా చంపిన నేరానికి కాబీలకు ఈ ప్రపంచంలోనే తక్షణం శిక్ష విధించబడినట్లు పైకి కనిపిస్తుంది. హదీసు ఏమంటుందో గమనించండి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఇలా ప్రవచించారు, దౌర్జన్యం, బంధుత్వ సంబంధాల తెగత్రెంపులు, ఈ రెండు అపరాధాలు ఎంత ఘోరమైనవంటే వీటికి పాల్పడిన వారికి అల్లాహ్ ఇహలోకంలోనే తక్షణం శిక్ష విధిస్తాడు. అయితే పరలోక శిక్ష వేరుగా ఉంటుంది. అక్కడ కూడా వారు ఈ శిక్షను అనుభవించక తప్పదు. కాగా కాబీలు చేసిన నేరంలో ఈ రెండు అపరాధాలు ఇమిడి ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.